అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు? స్వామి. స్వామి గారు ఏం చేస్తుంటారు మీరు? వాచ్ రిపేరింగ్ చేస్తున్నాం. వాచ్ రిపేరింగ్. ఎప్పటి నుండి చేస్తున్నారు? 35 years. 35 years నుండి. ఓకే. సో ఎట్లా ఉంది మరి బిజినెస్? బిజినెస్ అయితే ఏమీ లేదు, వ్యాపారాలు చల్లగా ఉన్నాయి. ఓకే. వస్తుందా రోజుకో 500 1000 రూపాయలు? 200 150 వస్తాయి. 150. ఎందుకు ఎంత తక్కువ? గిరాకీ తక్కువ అయిపోయింది. గిరాకీ తక్కువ. ఎక్కడ ఉంటారు మీరు? మన పెద్ద శివాలయం దగ్గర. పెద్ద శివాలయం ఏది? మహబూబ్ నగర్. లోకలే. సో మరి లోకలే అంటున్నారు. మహబూబ్ నగర్ లో ఎట్లా ఉంది మరి డెవలప్మెంట్ విషయంలో కానీ మీకు ఏమైనా అభివృద్ధి చేసే విషయంలో ఇట్లా ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నారంటే చేసిన వాళ్ళు పోయి ఇంటికి పోయి, చేయని వాళ్ళు అంతా ఇప్పుడు వచ్చాను. ఏది టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది. సో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా అనిపిస్తుందా, టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడే కదా కాంగ్రెస్ వచ్చింది. 100 రోజులు అయిపోయినాయి. ఇప్పుడే కదా 2 పథకాలు అయితే శాంక్షన్ అయినాయి. ఓకే. బస్ ఒకటి, అది ఏంటంటావు మన ఆరోగ్యశ్రీ కాదు, మన ఎలక్ట్రీషియన్ కరెంట్ వచ్చేసింది. అది మార్చి 1 తారీఖు వచ్చేసింది నాకు. కరెంట్ అయితే ఫ్రీ వస్తుంది మీకు. సో మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్ అంటే పక్కా ఈసారి అయ్యేస్తారు. 11 సీట్లు మామూలు డిస్ట్రిక్ట్ లో, మొత్తం తెలంగాణలో 11 సీట్లు వస్తాయి. ఎంపీ సీట్లు చేతి గుర్తుకే మన ఓటు. అంతే. 11 సీట్లు వస్తాయా? 11 సీట్లు పక్కా. మరి మహబూబ్ నగర్ పరిస్థితి? మహబూబ్ నగర్ పరిస్థితి గందరగోళం అయినా అయ్యే వస్తుంది. ఓకే. ఎవరున్నారు ఇక్కడ అభ్యర్థి తెలుసా? ఏది? కాంగ్రెస్ నుంచి మన ఇంతవరకు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లోకి వచ్చాడు మహబూబ్ నగర్ నుండి. కాంగ్రెస్ చెల్లా వంశరెడ్డి కలిసి ఎప్పుడైనా? మొన్ననే ఇక్కడ వెళ్ళి ర్యాలీ పోయింది. ఇక్కడ పోయింది. ఏమన్నాడు మరి వచ్చినప్పుడు? చేస్తా అన్నాడు, పనులు చేస్తా అన్నాడు. అట్లా పనులు చేస్తాను. నమ్మకం ఉందా మరి? 100%. బాబాయ్ మరి ఏం లేదు, ఈ 3 పార్టీల మధ్యలో మహబూబ్ నగర్ లో పోటీ ఎట్లా ఉంటది? 3 తగ్గవాళ్ళు ఉంటాయి, కానీ ఓటు వేసినప్పుడు మాత్రం చేయకూడదు. బస్. మరి ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెసే కదా, సో మరి ఏమైనా చేస్తున్నాడు? బీజేపీలోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసాడు. ఆయన మంచి వ్యక్తి. సో మరి డీకేఆర్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? డీకేఆర్ పరిస్థితి జర గందరగోళమే అనిపిస్తుంది. ఎందుకను ఆయన ఇంతగోలతో హైలో ఉండి ఇప్పుడు ఇక్కడ జంప్ అయింది కనుక అట్లా జర కొద్దిగా కష్టమే. సో ఇప్పుడు మొన్న జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వచ్చాడు బీజేపీ నుండి. సో మరి ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? చెప్తే కదా, చేతి గుర్తుకే మన ఓటు. ఓకే కాకా, థ్యాంక్ యూ. నో మెన్షన్.